హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. సిఎస్సిలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, సబ్జెక్ట్స్లో ఏది మనం ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 90% స్టూడెంట్ అయినా సరే బ్యాక్లాగ్ వస్తారు స్టూడెంట్స్. సో ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అవుతే 4 years తర్వాత కూడా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్సే డేంజర్. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఏం కాదు, ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్సే డేంజర్. సో ఎప్పుడు మీరు కేర్ తీసుకుంటే, నేను చెప్పే టిప్స్ ఫాలో చేస్తే కళ్ళు మూసుకుని ఆ సబ్జెక్ట్స్ పాస్ అయిపోవచ్చు. ఓకే, సిజిపి ఎక్కువ వస్తుంది, మీరు జాబ్స్ సాధించవచ్చు. మీరు ఫస్ట్ ఇయర్ అన్నీ క్లియర్ చేశారు అనుకుందాం సింగిల్ అటెంప్ట్లోనే, సో మిమ్మల్ని క్లాస్లో టాపర్స్గా కన్సిడరేషన్ చేస్తారు. అది దానికి సంబంధించిన ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ అంటే. కాబట్టి కేర్ఫుల్గా గమనించండి. నేను ఫస్ట్ సబ్జెక్ట్స్ చూపిస్తాను, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కూడా చూపిస్తాను. మెయిన్గా మన ఫోకస్ వచ్చేసి ఫస్ట్ ఇయర్. సో సిఎస్సి కాకుండా వేరే బ్రాంచ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చేస్తాను. కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ బీటెక్ బ్రిడ్జ్ కోర్స్ మనం రెడీ చేసాం స్టూడెంట్స్, అది చూడండి. దాని ద్వారా కూడా మీరు ఈజీగా బీటెక్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. సబ్జెక్ట్స్ మీరు హ్యాండిల్ చేయగలుగుతారు, పాస్ అవ్వగలుగుతారు స్టూడెంట్స్. దాని తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి చాప్టర్ వైజ్గా. మ్యాథ్స్, కంప్యూటర్స్ అలా వస్తాయి స్టూడెంట్స్. మరి ఫాలో చేయండి, మిస్ చేసుకోకండి, కెరీర్ని బిల్డ్ చేసుకోండి. ఓకే, సో ఎన్ఐటి సంబంధించి ఒక ఆప్షన్ అయితే ఉంది స్టూడెంట్స్. ఎవరికైతే మీకు బీటెక్ బ్రాంచ్ మీద అండ్ మీ కాలేజ్ మీద మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే, ఎన్ఐటీస్ వాళ్ళు సో ఏఐఎంఎల్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ మీద వాళ్ళు మంచిగా స్కిల్స్ నేర్పించి రేపొద్దున ఫ్యూచర్లో జాబ్స్ కావాల్సిన ఫుల్ నాలెడ్జ్ ఇచ్చి మీకు జాబ్ వచ్చే విధంగా, మంచి మంచి కంపెనీస్లో జాబ్స్ వచ్చే విధంగా వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. విత్ మీకు గ్రాడ్యుయేషన్ ఇస్తారు స్టూడెంట్స్. దానికి సంబంధించిన లింక్ నేను కింద ఇస్తాను స్టూడెంట్స్. మీరు విజిట్ చేయండి, క్యాంపస్ విజిట్ చేయండి. దాని తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు. సో ప్రెజెంట్ ట్రెండ్ తగ్గట్టుగా వాళ్ళు వెళ్తున్నారు. సో నాకెంతో ఇంప్రెసివ్గా అనిపించి నేను మీకు చెప్తున్నాను స్టూడెంట్స్. ఓకే, సో ఖచ్చితంగా మా ఇన్స్టా అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో చేయండి. అప్డేట్ మిస్ అవ్వకండి. పీడిఎఫ్స్ కానీ సో ప్రతిదీ దాంట్లో మేము అప్డేట్ చేస్తూ ఉంటాం స్టూడెంట్స్. ఓకే, సో మనం టాపిక్కి వెళ్దాము. ప్రజెంట్ అయితే చూడండి, ఇది సిఎస్సి సంబంధించిన ఫస్ట్ ఇయర్ సంబంధించి ఫస్ట్ సెమ్ అండ్ ఫస్ట్ సంబంధించి సెకండ్ సెమ్. సో చూసుకోండి, ఇవి సబ్జెక్ట్స్. దీంట్లో మ్యాట్రిక్స్ అండ్ క్యాల్కులస్, దీన్ని మనం M1 అంటాము. మోస్ట్ డేంజరస్ సబ్జెక్ట్ ఇది బ్యాక్లాగ్ పడుతుంది, చాలామంది పడుతుంది. క్లాస్లో ఒక 10 మంది తప్పించి మిగతా అందరికి పడుతుంది, అంత డేంజర్ సబ్జెక్ట్ ఇది. ఓకే, కెమికల్ ఇంజనీరింగ్ అనేది నథింగ్ టు వరీ, మనం ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ డేంజర్ సబ్జెక్ట్ అనేది PPS అంటాం, ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ విత్ C అంటాము. ఇదే నెక్స్ట్ డేంజర్ సబ్జెక్ట్. అంటే మనకి ఫస్ట్ అండ్ థర్డ్ వచ్చేసి డేంజర్ సబ్జెక్ట్స్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ కొంచెం పర్వాలేదు, BEE అంటాము. ఇది మనం హ్యాండిల్ చేయొచ్చు, తీరి రాస్తే పాస్ అయిపోవచ్చు. ఓకే, దాని తర్వాత మిగతా ప్రాక్టికల్స్గా ఉంటాయి చూడండి, ఇవన్నీ ప్రాక్టికల్స్. సో ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, నథింగ్ టు వరీ. మీకు టఫ్ సబ్జెక్ట్ అని ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 credits అని, సారీ ఇక్కడ చూడండి 4 credits ఉన్నాయి. దీనికి 4 credits ఉన్నాయి, రైట్, దీనికి 4 credits ఉన్నాయి, దీనికి 3 credits. ఇవి టఫ్ సబ్జెక్ట్స్ కాబట్టి వీటి క్రెడిట్స్ ఎక్కువ ఉంటాయి స్టూడెంట్స్. ఓకే, గమనించండి. సో మిగతావి ప్రాక్టికల్స్ ఇవన్నీ క్రెడిట్స్ తక్కువ ఉంటాయి, ఈజీగా ఉంటుంది. ఈ క్రెడిట్స్ ఏంటి అంటే పాస్ అవుతే ఈ క్రెడిట్స్ ఇస్తారు, రైట్. సో ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కాదు, ఎంత వచ్చినా ఇవే క్రెడిట్స్. పాస్ అయ్యారంటే జస్ట్ పాస్ అయినా ఇవే క్రెడిట్స్. ఓకే, ఈ క్రెడిట్స్ వల్ల యూజ్ ఏంటంటే, ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ కానీ సెకండ్ సబ్జెక్ట్స్ కానీ ఏమైనా మీకు బ్యాక్లో ఉండిపోయింది, మా వల్ల కావట్లేదు సార్ అంటే, మీరు ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎక్సెప్షన్ పెట్టుకోవచ్చు, మా వల్ల కావట్లేదు, ఈ సబ్జెక్ట్స్ మాకు కొంచెం ఎక్సెప్షన్ ఇవ్వమంటే ఇస్తారు. మళ్ళీ ఈ క్రెడిట్స్ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుందంటే, మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకోండి, రైట్, అక్కడ మీకు ఈ క్రెడిట్స్ అనేవి చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి స్టూడెంట్స్. ఓకే, 120 credits కావాలి, నాకు ఇన్ని క్రెడిట్స్ కావాలని ఫారిన్ యూనివర్సిటీస్ వాళ్ళు అడుగుతారు. దానికి సంబంధించిన క్రెడిట్స్ అనేవి బ్యాలెన్స్ అవ్వాలి. ఓకే, అందుకోసమే ఈ క్రెడిట్స్ అనేవి ఇస్తారు స్టూడెంట్స్, గమనించండి. ఓకే, సో మోస్ట్ డేంజర్ అంటే మ్యాట్రిసెస్ అండ్ క్యాల్కులస్. మన మ్యాట్రిసెస్ కదా అనుకుంటున్నారేమో, అనుకోకండి. గాస్ జార్డన్, ఎక్లోన్ ఫామ్ ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కన్సిస్టెంట్ చాలా చాలా ఉంటాయి స్టూడెంట్స్. ఓకే, నేను ఎన్నో వీడియోస్ తీశాను, మీకోసం కూడా మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేస్తాను. కేవలం స్టార్ట్ చేయలేదు కూడా మీరు మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఓకే, PPA సంబంధించి కూడా నేను వీడియోస్ ఇస్తాను. ఎవ్రీ సింగిల్ లైన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియోస్ తీస్తాను. ఆల్రెడీ బ్రిడ్జ్ కోర్స్లో మనం PPS పెట్టి చేసాము అండ్ మ్యాట్రిసెస్ స్టార్ట్ చేస్తున్నాము. PPS అండ్ మ్యాట్రిసెస్ ఇవి ఫెయిల్ అయిపోతారు కాబట్టి వీటి సంబంధించి మనం బ్రిడ్జ్ కోర్స్, ఓకే, ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఓకే, రైట్, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్న, నథింగ్ చార్జెస్ ఏమి ఉండవు. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ సెమ్లో చూసుకుంటే, ఇంట్లో మోస్ట్ డేంజర్ అంటే ఇదే, రైట్. దీన్ని మనం M2గా పిలుస్తాము, M2 అంటాము. సో ఇది డేంజర్ సబ్జెక్ట్. ఓకే, సో మిగతావన్నీ పర్వాలేదు, మిగతావన్నీ ఈజీగా మీరు హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, నథింగ్ టు వరీ. ఇది ఒక్కటే డేంజర్, M2 మాత్రమే డేంజర్ ఇక్కడ.
రైట్, మిగతావన్నీ మీరు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు నథింగ్ టు వరీ. దీని తర్వాత ఏది అంటే కొంచెం లైట్గా అంటే ఇది అంతే, అది పెద్ద విషయం కాదు, లైట్గా. ఓకే, సో దీంట్లో మీకు టఫ్నెస్ బట్టి క్రెడిట్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్లో మీకు 20 క్రెడిట్స్ ఉంటాయి, సెకండ్ సెమ్లో కూడా మీకు 20 క్రెడిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ 20 క్రెడిట్స్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ 20 క్రెడిట్స్ అయితే ఉంటాయి స్టూడెంట్స్. ఓకే, మరి టిప్స్ ఏంటి మైండ్లో పెట్టుకోండి. మేము సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాము, భయం వేస్తుంది అన్నప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ యూనిట్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది, ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్ ఖచ్చితంగా ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ 5th యూనిట్ ఫోకస్ చేసుకోండి. ఈ 3 యూనిట్స్ ఎప్పుడు కూడా ఈజీగా ఉంటాయి, ఫస్ట్ సెకండ్ అండ్ 5th యూనిట్స్ చాలా ఈజీగా ఉంటాయి. థర్డ్ అండ్ ఫోర్త్ కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది స్టూడెంట్స్, ఈ టిప్ మైండ్లో పెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఎవ్రీ మిడ్ ఎగ్జామ్ సీరియస్ తీసుకోండి. ఏంటి, మిడ్ ఎగ్జామ్ని సీరియస్ తీసుకోవాలి. సో మిడ్ ఎగ్జామ్ సంబంధించి అంటే మనం బీటెక్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం స్టూడెంట్స్, ఏపీ వాళ్ళకి రిలీజ్ చేస్తాము, అది కింద డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ నెక్స్ట్ టీఎస్ వాళ్ళకి కూడా రిలీజ్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే, ఏపీకి టీఎస్కి ఇదే సబ్జెక్ట్స్ ఉంటాయి, నథింగ్ టు వరీ. ఓకే, సిఎస్సి వాళ్ళకి గమనించండి. ఓకే, సో మిడ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మీకు 2.5 యూనిట్స్ పెడతారు స్టూడెంట్స్ ఫస్ట్ మిడ్కి, అండ్ సెకండ్ మిడ్కి కూడా 2.5 ఉంటుంది స్టూడెంట్స్. కాబట్టి ఈ ఫస్ట్ మిడ్ సెకండ్ మిడ్ మీరు సీరియస్ తీసుకుంటే ఓకే మీకు ఫైనల్ ఎగ్జామ్ అనేది ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఈ మిడ్ ఎగ్జామ్ మార్క్సే మళ్ళీ మీకు ఫైనల్ ఎగ్జామ్లో యాడ్ చేస్తారు స్టూడెంట్స్, మైండ్లో పెట్టుకోండి. మిడ్ ఎగ్జామ్స్ లైట్ తీసుకోకండి, మిడ్ ఎగ్జామ్ మార్క్సే మీకు ఫైనల్ ఎగ్జామ్కి యాడ్ చేస్తారు. సో ఇది మీరు కేర్ఫుల్గా తీసుకోవాల్సింది. అయితే సబ్జెక్ట్స్ ఇవే ఉంటాయి, కొంచెం సిలబస్ అనేది అటు ఇటు అవుతుంది. సిలబస్ కావాలంటే ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇంకా చూడండి ఇది సిలబస్. సో ఇదే సిలబస్ మీకు ఉంటుంది స్టూడెంట్స్. ఇక్కడ R22 ఉంది, గమనించండి R22 ఉంది. R22 అంటే 23కి ఇదే, 24కి ఇదే, 25 కూడా ఇదే ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, మారిస్తే వాళ్ళు చెప్తారు. మొన్నటిదాకా R18 నడిచింది, R18 అనేది మొన్న వచ్చింది. R18 అనేది R19 వాళ్ళకి, R20 వాళ్ళకి, R21 దాకా ఇదే వాడారు, ఇదే సిలబస్ ఉంటుంది. ఇప్పుడు R22 ఉంది, R22. ఈ R22 అనేది ఏంటంటే 23 వాళ్ళకి కూడా ఇదే సిలబస్ ఉంది, 24 వాళ్ళకి కూడా ఇదే సిలబస్ ఉంటుంది, 25 వాళ్ళకి కూడా ఇదే సిలబస్ ఉంటుంది స్టూడెంట్స్. దాని తర్వాత మారిస్తే మళ్ళీ మారుస్తారు, అప్పుడు మళ్ళీ మార్చినప్పుడు R అని రిలీజ్ చేస్తారు స్టూడెంట్స్, మైండ్లో పెట్టుకోండి. ఓకే, అయితే ఇప్పుడు మ్యాథ్స్ సిలబస్ అనేది ఇలా ఉంటుంది చూడండి స్టూడెంట్స్. మ్యాట్రిసెస్ సంబంధించి ఇది చూడండి, మ్యాట్రిసెస్ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ ఏమో ఐగన్ వాల్యూ ఐగన్ వెక్టర్, థర్డ్ యూనిట్ క్యాల్కులస్ లాగా మీకు సిలబస్ అనేది ఉంటుంది స్టూడెంట్స్. ఇది మ్యాథ్స్ సిలబస్, ఇది ఓకే M1 అంటాము, రైట్. ఇలా సిలబస్ ఉంటుంది. ఇది ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అని ఇది సిలబస్, జస్ట్ స్మాల్ చూపిస్తాం మీకు అంతే. సిలబస్ కాపీ రాగా మేము టెలిగ్రామ్ ఛానల్లో మేము అప్డేట్ చేస్తూ ఉంటాము, రైట్. మా ఛానల్స్లో కూడా మేము వీడియోస్ పెడతాము, పీడిఎఫ్ వచ్చేసి మాత్రానికి టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాం స్టూడెంట్స్. అందుకోసమే టెలిగ్రామ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, ఇన్స్టాలో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, అండ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ వచ్చేసి చూడండి ఇవి ఉంటాయి. సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ దీంట్లో మోస్ట్ డేంజరస్ సబ్జెక్ట్ ఏది అంటే కొంతవరకు జావా అనేది కొంచెం డేంజరస్గా ఉంటుంది. నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, లైట్ తీసుకోకండి. ఓకే, మోస్ట్ డేంజరస్ మాత్రంకి ఇదే. ఓకే, కాస్మ్ కొంచెం కొంతమందికి అయితే అర్థం కాదు, కొంతమంది ఈజీగా హ్యాండిల్ చేసేయగలుగుతారు కాస్మ్. ఓకే, రైట్, అంటే కంప్యూటర్ చూడండి, కంప్యూటర్ ఓరియంటెడ్ స్టాటిస్టికల్ మెథడ్ ఇది. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ మాత్రానికి డిస్క్రిట్ మ్యాథ్స్ కొంచెం డేంజర్గా ఉంటుంది. ఓకే, సో దీంట్లో బ్యాక్లాగ్ పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది స్టూడెంట్స్, గమనించండి. నెక్స్ట్ చూసుకుంటే మాత్రానికి OS ఆపరేటింగ్ సిస్టమ్ కొంచెం ఫోకస్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ పైన సెమ్లో కూడా 20 క్రెడిట్స్ ఉన్నాయి మనకి, గమనించండి. నెక్స్ట్ కింద సెమ్లో కూడా మనకి 20 క్రెడిట్స్ ఉన్నాయి, గమనించండి, రైట్. ఇది R22 కాబట్టి ఈక్వల్గా మెయింటైన్ చేశారు. ఓకే, సో థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ చూసుకోండి, దీంట్లో ఏది కొంచెం డేంజర్గా ఉంటుంది అంటే ఇది కొంచెం, అండ్ నెక్స్ట్ డెవలప్స్ కొంచెం చూసుకోవాలి. ఓకే, కొంచెం డేంజర్గా అనిపించేది. నెక్స్ట్ చూసుకోండి థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్ చూసుకుంటే మిషన్ లెర్నింగ్ కొంచెం డేంజర్గా ఉంటుంది. ఇవన్నీ మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఫ్లాట్ అనేది చాలామంది కొంచెం ఇబ్బంది పడతారు. ఫ్లాట్, రైట్. ఫ్లాట్ అంటే ఏంటి, ఫార్మల్ లాంగ్వేజెస్ ఆటోమేట్ థియరీ. ఓకే, ఫ్లాట్ సబ్జెక్ట్ అంటాం అది. ఓకే, ఇలా మీకు 20 క్రెడిట్స్కి బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తారు స్టూడెంట్స్, చూసుకోండి. సో 20 క్రెడిట్స్ చూసుకోండి, ఇక్కడ ప్రతి సెమ్లో మనకి 20 క్రెడిట్స్ కనిపిస్తున్నాయి, రైట్. సో ఈ క్రెడిట్స్ బట్టి డిటైనేషన్ అన్నీ ఉంటాయి స్టూడెంట్స్, మైండ్లో పెట్టుకుని మీరు ముందుకు వెళ్ళాలి. ఓకే, సో థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ మనకి గమనించండి, ఇదిగో చూడండి, ఇది ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. ఓకే, సో దీంట్లో మోస్ట్ డేంజర్ సబ్జెక్ట్ ఏంటి, క్రిప్టోగ్రఫీ అండ్ కంపైలర్ డిజైనర్. ఇది కొంచెం
అంతే, మిగతావన్నీ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు స్టూడెంట్స్. ఓకే, దీంట్లో 20 క్రెడిట్స్ అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 4-2లో అంటే 4th ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మనకి ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఉంటాయి స్టూడెంట్స్, మైండ్లో పెట్టుకోండి. సెమినార్స్, ప్రాజెక్ట్స్ ఇవే ఉంటాయి. దానికి సంబంధించిన 20 క్రెడిట్స్ ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఇది కాకుండా మీకు ఎలక్టివ్స్ ఉంటాయి స్టూడెంట్స్, ప్రొఫెషనల్ ఎలక్టివ్స్ అనేవి. ఇవి చాలా ముఖ్యమైనవి. ఇవి ఏంటి అంటే మీరు కాలేజ్లో ఉన్నప్పుడు కూడా మీకు ఎక్స్ట్రాగా అంటే మీకు మీ స్కిల్స్ పెరగడం కోసం ఇవి. దీంట్లో మీరు ఏదైనా తీసుకుని స్కోర్స్ చేస్తే చాలా బాగుంటుంది. జెన్యున్గా చేయాలి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఎలక్టివ్ ఉంటుంది, ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రొఫెషనల్ ఎలక్టివ్స్ అంటాం. ఓకే, సో ఇది స్టూడెంట్స్. మరి మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా ప్రాసెస్ కోసం ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మేము వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాం. బాయ్.